శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథా సుధలు 182వ భాగానికి స్వాగతం సుస్వాగతం. బలరామకృష్ణుడు మధురలో ప్రవేశించి అనేకమైనటువంటి చర్యలు చేశారని, చివరిగా ధనుర్భంగం చేశారని తెలుసుకున్నటువంటి కంసుడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అన్నది పోతనామాచ్యుల వారు చక్కని పద్యంలో మనకు అందిస్తున్నారు. కర్ణరంధ్రములు చేకప్పిన లోపలి ప్రాణఘోషము వినబడకడిందే, తోయాదికములందు తొంగి చూచిన ఎంత తల కానరాదయ్య తనువు మీద, కరశాఖ నాసికాగ్రముపై నిడి చూడ గ్రహతారకలు రెండుగా అగపడే, వెలుగున నిలుచుండి వీక్షింపగా మేని నీడ సరంధ్రమై నేలంతోచే అడుగుజాడ దృష్టమౌట లేదయ్యను, తరువులెల్ల హేమ తరువులగుచు మెరయుచుండే మృత్యువుడు దగ్గర బుద్ధి ఎల్లం కలిగే భోజపతికి. ఆ భోజభూపతికి అంటే కంసుడికి మరణకాలం సమీపించడం వలన ఎన్నో మార్పులు చెందాయి శరీరంలో. ఆయన శ్రవణ రంధ్రాలు అంటే చెవి రంధ్రాలు చేతులతో మూసుకున్నాడు. తన లోపలి ప్రాణవాయువు యొక్క సంచారధ్వని వినిపించడం లేదు. లోపల ప్రాణవాయువు ఉన్నట్టు కూడా తెలియటం లేదు. నీళ్లు, అద్దం మొదలైన వాటిలో తన ప్రతిబింబాన్ని చూస్తే తన శరీరం మీద తల కనిపించటం లేదట. ముక్కు కొసను వేలుంచి పైకి చూస్తే గ్రహాలన్నీ, తర్వాత అశ్విని మొదలగు నక్షత్రాలు ఒక్కొక్కటి రెండుగా కనపడుతున్నాయట. వెలుతురులో నిలబడి తన నీడను చూసుకుంటే ఆ నీడ నడుము రంధ్రాలు కనిపించాయి, కానీ తన శరీరం పూర్తిగా కనపట్టలేదు. నీడ కనపట్టలేదు సరిగ్గా. తాను నడిచిన అడుగుల గుర్తు కూడా కనిపించటం లేదు. అతని కంటికి కనిపించే చెట్లన్నీ బంగారు వన్నెతో భాసిస్తున్నాయి. అతని బుద్ధి చాలా కలత చెందింది. ఈ మరణం దగ్గరలో రానున్న వారికి ఈ పద్యంలో చెప్పిన దుస్సంఘటనలు గోచరిస్తాయి. ఇలా జరిగితే మృత్యువు ఉన్నదని అర్థం. గరళము తినుటయున్ ప్రేతము పరిరంభించుటయు, నగ్నభావుడగుటున్ శిరమున తైలము వడుటయు, కరపతి ఎక్కుటయు అతడు కలలో కనియన్. ఇంకా అనేకమైన దుస్సకునాలు ఆ కంసునికి కలలో కనపడుతున్నాయి. విషం తిన్నట్టు, శవాన్ని కౌగిలించుకున్నట్లు, దిశములతో ఉన్నట్లు, నూనెతో తలంటుకున్నట్లు, గాడిద ఎక్కినట్లు ఇలా కలలు కన్నాడు. ఇలాంటి స్వప్నాలని సన్నిపాత మృత్యువును సూచిస్తాయి. ఇంకా ఎర్రని పూలదండలు ధరించి ఒక్కడై ఎక్కడికో వెడుతున్నట్టు అతను కలగన్నాడు. మరణానికి కారణమైన భయంతో కంసుడు దుఃఖాక్రాంతుడై నిద్ర రాక ఆ రాత్రి ఎలాగో సాగించాడు అని భాగవతం మనకి చెప్తోంది. ఇదే లక్షణాలు తోటి రావణుడు, కుంభకర్ణుడు వీళ్ళంతా కనపడ్డారని త్రిజటా స్వప్నం వృత్తాంతంలో త్రిజట
రాక్షస స్త్రీలకి అశోకవనంలో చెప్పడం మనం వాల్మీకి రామాయణంలో తెలుసుకున్నాం. మహాకవులంతా ఒకేలాగా ఆలోచిస్తారన్న దానికి ఇది గొప్ప నిదర్శనమేమో. అప్పుడు ఆ ధనుర్భంగం చేసిన శ్రీకృష్ణుడు బలరాముడు అక్కడ కువలయం అనే ఒక ఏనుగుంది. కువలయ పీడము అంటారు దాన్ని. ఆ ఏనుగుని వధించడానికని వెడుతుంటే అక్కడ మామటి వాళ్ళు ఆ ఏనుగుని ఉసిగొలుపుతున్నారు శ్రీకృష్ణుడి మీద పడడానికి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓరి కుంజరపాల మా దశకు నీ యుజ్జన్మధేభేంద్రమున్ ప్రేరేపింప పని లేదు. త్రిప్పు మరలన్ ప్రేరేపించినన్ నిన్ను గంభీరోగ్రాసనీతుల్యముష్టి హతులన్ భేదించి నేడు అంతం చేరం పుత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్. మహత్తర ద్వీపముతో, ఓరి మామటివాడా, మా వైపు ఈ ఆ ఏనుగుని తోలవలసిన పని లేదు. దీన్ని వెనుకకు మరలించు. నువ్వు ఏం చేసినా పోరాటంలో ఈ మదపుటేనుగుతో పాటు నిన్ను కూడా గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడిగుద్దులతో పొడిచి చంపుతాను. యముడి పాలికి ఇప్పుడే పంపుతాను అని శ్రీకృష్ణుడు ఆ మామటి వాళ్ళకి చెప్పారని పరీక్షిన్ మహారాజు అంటున్నారు. ఓ రాజోత్తమ పరీక్షిన్ మహారాజా అని సుఖబ్రహ్మ అంటున్నారు. బాలుడని ఇలా సందేహించక కరుణ లేకుండా కంసుడి ఆజ్ఞానుసారము గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదికి ఏనుగుని ఉసికొలిపారు ఆ మావటి వాళ్ళు. ఆ ఏనుగుకి శ్రీకృష్ణుడికి జరిగిన యుద్ధాన్ని భాగవతంలో పోతన గారు గొప్ప వచనంలో వర్ణించారు. దానికి సరళమైన వ్యాఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండిత సమూహము ఈ ఆంధ్ర భాగవతాన్ని తెనిగింపచేసిన ఆంధ్ర భాగవతానికి ప్రతిపదార్థము భావం రాస్తూ వ్యాఖ్యానాలు రాశారు. ఆ వ్యాఖ్యానం చదివితే మనకి సులువుగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఆ మావటి వాళ్ళంతా ఏనుగుని పురికొల్పారు. పెద్ద గాలి గుంపుతో పైకెగసిన ప్రళయంలోని అగ్నిజ్వాల విధంగా ఆ మదపుటేనుగు తుళ్ళిపడుతూ మృత్యుదేవతలాగుందిట. కాలపురుషుడై ఇలా ఉంది. యముడి తీరులో ఉంది. కృష్ణుణ్ణి ఎదుర్కొంది. తన మదజలం మీద ఆశతో చుట్టూ తిరగాడే తొమ్మిదలనే గాయకుల ఝంకారాల వల్ల ఆ గజం చాలా అహంకరించింది. అదే కులపర్వత గుహలనే కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. అగ్రహోదగ్రుడైన ఆదిశేషుడి పడగవలే భయం కలిగించే తన తొండంతో నిర్లక్ష్యంగా ఆ శౌరిని పట్టుకుంది. అసాధ్యుడైన ఆ శ్రీహరి అంతటా అటూ ఇటూ పెనగా రాహువు ముఖ ద్వారం నుంచి తప్పించుకొని వెలికి బయటికి వచ్చే సూర్యుని మాదిరి చెంగుని ఎగిరి దాని కాళ్ళ సందున దూరి దాక్కున్నాడు. ఆ గోవిందుడు కనిపించబోయేసరికి ఏనుక్కి క్రోధం పెళ్ళుబుకింది. అది సాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరిలా ఉందిట. కానీ దానికి ఏనుక్కు ఒక లక్షణం ఉంది. గాలి వల్ల వాసన పసికెడుతుంది. పసిగట్టి ఎవరున్నారో తెలుసుకుంటుంది. శ్రీకృష్ణుడున్న చోటు తెలుసుకుంది. ఉప్పొంగిపోయింది. ప్రళయకాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని కిందికి పైకి వంచి అది పద్మలోచనుని వంచి గట్టిగా పట్టుకుని వధించడానికి ప్రయత్నం చేసింది. మాధవుడు ఏమి చెల్లించలే. తెంపుతో దాని వెనుక వైపుకు ఉరికాడు. రాహు తోకను పట్టినట్టు ఆ జగజ్జట్టి ఆ గరుడు చేసే విధంగా పాములను పట్టుకునే విధంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగిరి ఆ ఏనుగు యొక్క తోకని చేతితో ఉడిసి పట్టుకున్నాడు. పరాక్రమంతో 100 మూరల దూరానికి ఆ ఏనుగుని విసిరివేశాడు. ఆ ఏనుగు అడ్డుకొనరానిదై
అవక్రమ పరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడి ఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. ఇలా ఆ ఏనుక్కి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతోంది. అది మన కళ్ళకు కట్టినట్టు భాగవతం వర్ణిస్తోంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏనుక్కి కుడిపక్క జరిగినప్పుడు తాను ఎడం పక్కకి, అది ఎడం పక్కకి వెడితే తను కుడిపక్కకు తిరుగుతూ దానికి కొంచెం ఆయాసం రప్పించాడు. ప్రళయకాల మేఘాల నుంచి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించాడు. ఈడ్చి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని గుద్దాడు. ఆ గుద్దిన వెంటనే ఎత్తైన అంజనగిరి పర్వతం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కలు చెక్కలై ఎగిరిపడింది. ఆ ఏనుగు కుంభస్థలం నుంచి నెత్తుడితో తడిసిన చెదరి నేలరాలిన ముత్యాలు, ఆ ముత్యాలు ఎలా ఉన్నాయంటే సంజ కెంజాయలో ఎర్రటి నక్షత్రాలతో కప్పబడిన మింటి, అంటే ఆకాశంలాగా, అందమైన ఆకాశంలాగా ధరణికి కనపడుతున్నాయి. అంటే మన భూమిలో ఉన్న వాళ్ళకి కనపడుతున్నాయి. ఆ సుండాలం అంటే ఆ ఏనుగు అంతటితోట ఇదేమీ ఆగిపోలేదు. వెంటనే మళ్ళీ సంభాళించుకొని వెంటనే లేచింది. అటూ ఇటూ చూసింది, ముందుకు ఉరికిపడింది. శ్రీకృష్ణుని అంతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పరిగెట్టింది. మళ్ళీ విజృంభించేస్తున్నటువంటి దాన్ని శ్రీకృష్ణుడు గట్టిగా కొట్టాడు. మిక్కుటమైన కోపంతో కువలయాపీడం గోవిందుణ్ణి ఒక కుమ్మడిగా తన దంతాలతో చిమ్మింది. ఆ నందసుతుడు హస్తలాఘవం హెచ్చగా బాహాబాహి యుద్ధంలో బాగా విజృంభించి దాన్ని తల్లడిల్ల చేశాడు. ఆ విధంగా ఆ కువలయం అనే ఏనుగుతోటి శ్రీకృష్ణుడి యొక్క యుద్ధమైంది. ఆ యుద్ధం యొక్క అంతం ఎలా అయిందంటే గట్టిగా గుద్దాడు. జంఝామారుతం వల్లే గుద్దాట. గుద్ది ఆ ఏనుగు యొక్క గర్వాన్ని అణిచేశాడు. అణిచేసి వాళ్ళందరూ చూస్తుంటే, గోపాల బాలకుడు బలరాముడు అందరూ చూస్తుంటే, శ్రీకృష్ణుడు పర్వతంలా ఉన్నటువంటి ఆ ఏనుగుని, ప్రాణాల మీద ఆశ కలిగిన దాన్ని ఏం చేశాడంటే మహాసింహంలాగా సవిలాసంగా నవ్వుతూ కాలితో తొక్కిపట్టి దాని తోకని చేతితో భయంకరమైన దాని దంతాలు పెరికివేశాడు. ఎప్పుడైతే దాని దంతాలు పెరికివేశాడు, దాని ప్రాణాలు పోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కువలయాపీడమనే ఏనుగు యొక్క దంతాలను ఊడబెరికి వాటితోనే కొట్టి చుట్టుపక్కల మామటి వాళ్ళందరినీ సంహరించాడు. కరిదంతంబులు మూపులందు మెరయన్. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా వస్తున్నాడో భాగవతం మనకి పద్యంలో చెప్తోంది. కరిదంతంబులు మూపులందు మెరయన్ ఘర్మాంబువుల్ మోములన్ నెరయన్ గోపకులంత అంత మలయన్ నిత్యాహవస్థేములు ఆ హరిరాముల్ అనుదెంచి కాంచిరి మోహోగ్రాడంబరా పూరితామరమత్యాది జనాంతరంగమున్ లసన్మల్లావ వీరంగము నీరంగమున్ లసత్మల్లావ నీరంగమున్. ఆ కథన రంగంతో కాలు గడపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగు దంతాలను తమ భుజాలపై మెరుస్తుండగా, స్వేద బిందువులు ముఖంతా నిండగా, గోపాలకులు తమన్ని పరివేష్టింపగా బయలుదేరి వచ్చి ఆ మల్ల యుద్ధం జరిగే భూమిని చూశారు అని భాగవతం మనకి ఎంతో మనోహరంగా తెలియచేస్తుంది. తరువాత విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందామా? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.